నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. శుక్రవారం కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లాలో మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాల కార్యక్రమాల అమలుపై సమీక్ష చేశారు. ఈ రోజు 12 బాలల సంరక్షణ సంస్థలకు లైసెన్స్ పత్రాలను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. పిల్లలు లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. బాల్య వివాహాల నిరోధానికి గ్రామాలలో, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గృహ హింస, లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా వంటి హింసకు గురయ్యేటటువంటి సంఘటనలను గూర్చి అవగాహన కల్పించాలని అన్నారు. 2015లో ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ ను ప్రారంభించిందని, ఎవరికైనా ఏదైనా మహిళలు ఆపద సమయంలో ఉంటే 181 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేస్తే తక్షణమే రక్షణ కల్పించడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం రూరల్ ప్రాంతాలైనటువంటి గుట్లపాడు శివారు, కొత్తపూసలమర్రు, దొంగపిండి, నాగిడిపాలెం, తోకతిప్ప ప్రాంతాల్లో అధిక వర్షాలకు ఉప్పుటేరు బ్యాక్ వాటర్ కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను విస్తృత స్థాయిలో కలిగి తిరిగి స్థానిక నివాసితుల నుండి సమస్యలు, ముంపుకు గల కారణాలను, పరిష్కార మార్గాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కోతిమొగ డ్రైన్ ఆనుకునే ఆక్రమణల కారణంగా డ్రైన్ సాఫీగా నీటిపారుదల లేని కారణంగా ఈ ప్రాంతమంతా నీటి ముంపుకు గురవుతుందని స్థానికులు కలెక్టర్ కు తెలియజేశారు. ఆక్రమణకు గురైనటువంటి కోతిమొగ డ్రైన్ ను వెంటనే సర్వే చేసి మార్కింగ్ ఇచ్చి ఆక్రమణలు వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. నీటి ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఆయా సమస్యలపై కలెక్టర్ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోల్పోవటం అంటే 3 గ్రామాలు కొత్తపూసలమూరు, గోట్లపాడు, దొంగపిండి సంబంధించిన కోసం వర్షాలు కూడా రుచి రోడ్డు కొత్తపూసలమర్రు మరియు దొంగపిండి గ్రామాలు నీటితోటి ఇంకా మునుపుతో ఉండడంతో ఒకసారి పరిస్థితిని సమీక్షించడం కోసం అధికారులతోటి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొత్తపూసలమర్రు, దొంగపిండికి ముఖ్యంగా ఏంటంటే బొందాడి చేడు కాలువ నుంచి, వాగు నుంచి వాటర్ వచ్చి ఉప్పుటేరులో కలుస్తుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఆక్రమణకు గురి కావడం, తర్వాత ఈ స్లూయిస్లన్నీ కూడా టైంకి రిపేర్ చేయకపోవడం వల్ల చాలా ఎక్కువ నష్టం వస్తూ ఉంది. ప్రజలు వీళ్ళల్లో కూడా నీళ్లు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే పొలాల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోవడం కోసం అధికారులతో పాటు ఈ స్లూయిస్లు గేట్స్ ఎట్లా ఉన్నాయన్నీ కూడా చూశాను. ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ నివేదించి అతి త్వరలోనే ఇబ్బంది తగ్గే విధంగా ఈ వర్క్స్ అన్ని కూడా టేకప్ చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా మత్స్యకారులు నివసిస్తున్నారు. వాళ్ళ జీవనోపాధికి ఆటంకం లేకుండా వారికి సపోర్ట్ చేసే విధంగా కార్యక్రమాలు టేకప్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటామండి. ఇక్కడ ఈ గ్రామంలో పర్యవేక్షించారు కదండి, ఇక్కడ ప్రధానంగా నష్టం ఇక్కడ ఆక్వాకల్చర్ కొంచెం డ్యామేజ్ ఉంది, అగ్రికల్చర్ డ్యామేజ్ ఉంది, హౌస్ హోల్డ్స్ నీళ్ళు రావడం ఇవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించారు. ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్ అంతా. అట్లాగే హౌస్ హోల్డర్స్ కూడా కొన్ని నిత్యావసర సరుకులు అన్ని కూడా పంపిణీ మొదలైంది. ప్లస్ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళకి మానిటరీ రిలీఫ్ కూడా అనౌన్స్ చేశారు. ప్రతి ఒక్కరికి 1000 రూపాయల చొప్పున అనౌన్స్ చేశారు. భీమవరం పంట కాలువ పైన ఆక్రమణలు ఉన్నాయని గతంలో అతను తొలగించమని నోటీస్ ఇచ్చారు కదండి, అధికారులు జాప్యం చేస్తున్నారు ఎందువల్ల? అది సమీక్షిస్తున్నామండి మేము. ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నాయో అన్ని కూడా తీసేస్తాం. కాలువగట్లని, బాగుగట్లని ఎంక్రోచ్మెంట్ల ద్వారా ప్రజానీకానికి, జనజీవనానికి అస్తవ్యస్తం చేస్తే సహించలేదు. ఇప్పుడు యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అంతా కూడా దీని మీద ఉన్నాం. మేము ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాం.
మోందా తుఫాన్ సంక్షోభంలో విద్యుత్ శాఖ సిబ్బంది కనపరిచిన పనితీరు అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడు ఒక సైనికుడై క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. తుఫాను దాటికి విద్యుత్ తీగలు తెగిపోయాయని, స్తంభాలు నేలకొరిగాయని, సబ్ స్టేషన్లు నీట మునిగాయని, ఇలాంటి సంక్షోభంలో మీరు చూపినటువంటి ధైర్యం, పట్టుదల, అహర్నిశలు వీరు చేసినటువంటి శ్రమ ప్రజాసేవకు అద్దం పడుతుందని అన్నారు. ఈ గొప్ప క్రతువులో భాగమైన ప్రతి ఉద్యోగికి తన అభినందనలు తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎండీలు, డైరెక్టర్లు, ఇతర అధికారులకు హృదయ శుభాకాంక్షలు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కార్మిక నేత చింతకాయల బాబురావు ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంగా ఉండడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన అక్కడే గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన భార్య శ్రీదేవి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. కుమారుడు సిద్ధార్థ ఉన్నాడు. సిపిఎం పూర్తికాల కార్యకర్తగా వచ్చి తాడేపల్లిగూడెంలో సిఐటియు నిర్మించడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. సిపిఎం పట్టణ కమిటీ నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా, సిపిఎం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా, అప్లాండ్ ఏలూరు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారు. 6 సంవత్సరాల క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా పనిచేస్తున్నారు. మిలిటెంట్ గా సుదీర్ఘకాలం కార్మిక ఉద్యమంలో కీలక పాత్ర వహించిన బాబురావు ఆకస్మికంగా మృతి చెందడం కార్మిక వర్గానికి, సిపిఎం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తున్నారు. 8 గంటల పని అమలు, 44 కార్మిక చట్టాల పునరుద్ధరణ, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఏఐటియుసి పోరాట స్ఫూర్తితో సంఘటిత పోరాటాలకు కార్మికులు సమాయత్తం కావాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లిపోయిన రంగారావు పిలుపునిచ్చారు. 106వ ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలో శుక్రవారం ఆనందంగా జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో సమావేశాలను నిర్వహించారు. అరుణ పతాకాన్ని రెపరెపలాడించారు. కార్మిక చట్టాలను రద్దు చేసినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. దేశంలో 70 కోట్ల మందికి పైగా ఉన్న కార్మికులను కట్టుబానిసలను చేయడం తప్ప మరొకటి కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు నీలాపు శ్రీను తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు వేగవంతమైన నెట్వర్క్ సదుపాయాన్ని కల్పించి డివైస్లను అందజేయాలని పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి టి గణపతి కోరారు. ఉపాధ్యాయుల హాజరుకు, పాఠశాల ఆన్లైన్ పనులకు అంతరాయం కలగకుండా ఉండేలా నెట్వర్క్ ను, డివైస్లను కల్పించకుండా ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం తగదని అన్నారు. పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి జి రాజేష్ కుమార్, మండల శాఖ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి మిత్ర త్వరితగతిన అందించాలని డిమాండ్ చేశారు. అత్తిలిలో వ్యాధి వచ్చిన గొర్రెలను కోసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారనే ఆరోపణపై 4 వ్యక్తులపై అత్తిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు అత్తిలి పంచాయతీ కార్యదర్శి జి భాస్కర్ తెలిపారు. అత్తిలిలోని కబేళా వద్ద శ్రీశైలం నుండి జబ్బుపడిన గొర్రెలను తీసుకుని వచ్చి కోసి రేలంగి తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని అన్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు పశుసంవర్ధక శాఖ సహాయకుడిని రప్పించి గొర్రెలను పరీక్షించగా వాటికి అంటువ్యాధి వచ్చినట్లు గుర్తించారు. దీనిపై 4 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శనివారం మాంసం విక్రయదారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. పశుసంవర్ధక శాఖ వారు గొర్రెలను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించిన తరువాతే విక్రయించాలని తెలిపారు. దీనిపై పంచాయతీ వారు స్టాంపింగ్ వేస్తారని తెలిపారు. దీనికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖ, ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందని వివరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్. నేను అత్తిలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నాను. అక్టోబర్ 30వ తారీఖు అత్తిలి గ్రామ పంచాయతీ పరిధిలో ఎంఎం స్కూల్ రోడ్లో ఉన్న కబేళ్ల దగ్గర చచ్చిపోయిన గొర్రెలు అవి కోస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసాము. విజిట్ చేస్తే ఆ కబేళ పక్కన కారు చందు అనే వాళ్ళ ఇంట్లో ఈ చనిపోయిన గొర్రెలను అవి కోసేసి ఆల్రెడీ మాంసాది ఉందండి, కోసేసి మాంసం. దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది.
ఇంకా పక్కన ఇంకేమైనా ఉన్నాయని వెరిఫై చేస్తే పక్కన వాళ్ళ దగ్గర ఉన్న షెడ్లో కొన్ని అపస్మారక స్థితిలో ఉన్న గొర్రెల్ని గుర్తించడం జరిగింది. ఇంకా వాటిని బట్టి ఇంకా వాళ్ళని తెచ్చిన వాళ్ళని ఎవరెవరిని ఇక్కడ నుంచి తీసుకొచ్చారని అడిగితే వాళ్ళు శ్రీశైలం నుంచి తీసుకొచ్చాం అని చెప్పారు. వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చేసి వెటనరీ అసిస్టెంట్ని కూడా రమ్మని వెటనరీ అసిస్టెంట్తో అవి టెస్టులు చేయించి వెటనరీ డాక్టర్ గారు కూడా వాటి యొక్క సిమ్టమ్స్ని తెలియజేస్తే సో వారు వాటికి సంబంధించి పీపీవి అనే వ్యాధి ఏదో వచ్చిందని తెలియజేశారండి. అదేంటంటే ఆ గుంపులో ఉన్న అన్ని గొర్రెలు కూడా వ్యాపించేస్తుంది అని తెలియజేశారండి. దాన్ని బేస్ చేసుకుని ఇంకా ప్రజలకు ఆరోగ్యం దృష్ట్యా వాటి అన్నిటిని సీజ్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో 4 ఉన్నారండి. వాళ్ళని విచారించిన వాళ్ళు అత్తుల్లో వాటిని మాంసంగా చేసి వాటిని పక్కన రేలంగి మిగతా విలేజ్లు కూడా పంపుతున్నారని తెలియజేశారండి. దాన్ని పట్టుకుని వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగిందండి. గ్రామంలో ఉన్న మాంస విక్రయదారులందరికీ కూడా రేపు ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదేవిధంగా వెటనరీ డాక్టర్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో వర్తక వ్యాపారుల మాంసం వర్తక వ్యాపారులందరికీ మీటింగ్ ఏర్పాటు చేసామండి. ఈ మీటింగ్ ద్వారా ఏంటంటే ఇంకా అన్నీ కరెక్ట్గా వెరిఫై చేసి అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి కోసేలాగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చర్యలు తీసుకునేలాగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసామండి. దీన్ని బట్టి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా గట్టిగా పకడ్బందీగా చేయడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుండి ఏది జరిగినా గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి స్టాంపింగ్ చేసే విధానంలో తీసుకురావడానికి మేము చర్యలు తీసుకుంటామండి. ఇంకా ఇది కాదని ఇంకా దానికి విరుద్ధంగా ఏదైనా చేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామంలో మంథా తుఫాను వల్ల నీట మునిగిన వరిచేలను బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, బాలెం మహేష్, ప్రధాన కార్యదర్శి రామశెట్టి అయ్యప్పస్వామి, కొత్తపల్లి రామరాజు, పద్మారావు, ఈశ్వర్రావు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. న్యూఢిల్లీలో సైన్స్ ఎక్స్పోజో అండ్ ఎడ్యుకేషనల్ టూర్ కార్యక్రమంలో భాగంగా నాసా ఇంజనీర్లతో కలిసి వర్క్ షాప్ లో పాల్గొనేందుకు మన పశ్చిమ గోదావరి జిల్లా తరపున తణుకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాసుపల్లి ధనభార్గవి ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థినికి చిరు సత్కారాన్ని చేశారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలతో భారతదేశానికి, పుట్టిన ఊరికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశీర్వదించారు. ఇటీవల మొంతా తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు పట్టణంలోని ఇరగవరం కాలనీకి చెందిన 30 మల్లికాసుల కుటుంబాలకు 10 కిలోల బియ్యంతో పాటు నిత్యావసరాలను ఎమ్మెల్యే పంపిణీ చేస్తూ మాట్లాడారు. తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. అయితే ఇటీవల తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి రాలేని సుమారు 30 కుటుంబాలకు నిత్యావసరాలను అందజేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారికి ప్రభుత్వం 3000 చొప్పున ప్రకటించిందని గుర్తు చేశారు. తణుకు నియోజకవర్గంలో నిరంతరం అందుబాటులో ఉంటూ అధికార యంత్రాంగం, కూటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారని అభినందించారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చినటువంటి మొంతా తుఫాన్లో భాగంగా ఆ రోజు తణుకులో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పరిచి పునరావాస కేంద్రానికి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందనుకున్నామో అటువంటి వారు అందరినీ కూడా పునరావాస కేంద్రానికి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కువగా వర్షాలు, గాలులు వస్తాయనే ఆలోచనలో వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి తీసుకొచ్చి అక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా 3000 రూపాయలు పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది.
అయినప్పటికీ కూడా కొంతమంది మన 12వ వార్డులో ఉన్నటువంటి మల్లికాసులు వారందరూ కూడా చాలామంది పునరావాస కేంద్రానికి కొంతమంది రాలేకపోయారు. వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కూడా ప్రభుత్వం అందించేటటువంటి ఏదైతే సహకారం ఉందో పునరావాస కేంద్రానికి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వారికి కూడా మేము అండగా నిలబడాలని ఈరోజు పునరావాస కేంద్రానికి రాని వారికి కూడా 10 కేజీల బియ్యం, 1 కేజీ షుగరు, అదేవిధంగా వెజిటబుల్స్, కూరగాయలు కూడా వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. దాదాపు 30 కుటుంబాలకి ఈరోజు ఇవి అందించామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దేశంలో తొలి కేంద్ర కార్మిక సంఘంగా 1920 అక్టోబర్ 31న ముంబై మహానగరంలో ఆవిర్భవించిన ఏఐటియుసి నిర్విరామంగా నిర్వహించిన కార్మిక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే కార్మిక హక్కులు, చట్టాలు సాధించుకోవడం జరిగిందని ఏఐటియుసి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తణుకులోని పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఏఐటియుసి 106వ సంవత్సరాల ఉద్యమ పోరాట స్ఫూర్తితో కార్మిక చట్టాల పునరుద్ధరణకు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకు, 8 గంటల పని దినాలకు కట్టుబడి ఉన్నామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, శ్రీ అక్కమాంబ టెక్స్టైల్స్, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తదితర నాయకులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దిర్సిపో రామకృష్ణ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్యాంకులు జాతీయకరణ చేసి పాకిస్తాన్ ను గడగడలాడించినటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఉక్కు మహిళ అని మెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ అన్నారు. తన యొక్క చివరి రక్తం బొట్టు వరకు దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఇందిరమ్మ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు చుక్కాకుల వరలక్ష్మి, మహిళా అధ్యక్షురాలు మల్లిపూడి లక్ష్మి, మండలాధ్యక్షులు రామకృష్ణంరాజు, అన్నెపు శ్రీను, నక్కా లోవరాజు తదితర కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 31వ తేదీన 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టు హాల్లో 13 డిసెంబర్ నెలలో జరుగు జాతీయ లోక్ అదాలత్ లో అన్ని రకాల రాజీ పడేటటువంటి క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసులు రాజీ చేసుకోవచ్చునని, రాజీ చేయటం గురించి తనకు కోర్టు పరిధిలో పనిచేసి పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కేసులు రాజీ చేసేయడం వల్ల తీసుకోవాల్సిన అవసరం గురించి తెలియజేశారు. ప్రతిరోజు జరిగే లోక్ అదాలత్ 3 సిట్టింగ్స్ ద్వారా మీడియేషన్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి కేసులు రాజీ చేసుకోవచ్చని, చిన్న చిన్న విషయాలకు ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకూడదని తెలియజేశారు. పోలీస్ అధికారులను ఉద్దేశించి కోర్టు వారికి ట్రయల్లో సహాయ సహకారాలు అందిస్తే కేసులు త్వరగా ముగించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీమతి సత్యవతి, చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జ్, మండల న్యాయ సేవల కమిటీ తణుకు శ్రీ పివిఎన్ రంజిత్ కుమార్, శ్రీమతి కె కృష్ణవేణి, శ్రీ పి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ మరియు ఆచంట పోలీసు వారు కంబైన్డ్ గా ఆచంట శివారు, మార్టేర్ రోడ్, బాలంవారిపాలెం గల ఖాళీ లేఅవుట్స్ నందు 7 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని రాబడ్డ సమాచారం మేరకు ఆచంట ఎస్ఐ వెంకటరమణ, వారి సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ వెళ్లి రైడ్ చేయగా 7 వ్యక్తులు దొరికారు. వారి వద్ద నుండి 3 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కోట భాను సందీప్ అను వారి మీద గతంలో కోనసీమలోను, కొవ్వూరులోనూ కూడా కేసులు ఉన్నాయి. పెంటపాడు మండలం రావుపాడు గ్రామం మోడల్ ప్రైమరీ స్కూల్లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 31ని ప్రతి సంవత్సరం ఏక్తా దివస్ జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటారని హెచ్ఎం కండికుప్ప కాశీ విశ్వనాథం తెలిపారు. ఉపాధ్యాయుడు పర్దేశి మాట్లాడుతూ 1947 నుండి 50 వరకు స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా ఆయన ఎంతో స్ఫూర్తితో పనిచేశారని అన్నారు. తాడపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా పోలవరం నియోజకవర్గ శాసనసభ్యుడు
బాలరాజు తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొల్శెట్టి శ్రీనివాస్ ను కలిశారు. గణపవరం మండలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దినోత్సవాన్ని నిర్వహించారు. సరిపల్లి ప్రాథమిక పాఠశాల వద్ద మండల విద్యాధికారి బాలయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏలూరు పార్లమెంటు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలోని గణపవరం పంచాయతీ ఆఫీసు వద్దనున్న పటేల్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ గణపవరం మండలాధ్యక్షుడు కొయ్యల వెంకట సుబ్బారావు అధ్యక్షతన పూలమాలలతో ఘన నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమానికి జనసేన మండలాధ్యక్షుడు తోట శ్రీను, మొయ్యేరు నీటి సంఘం అధ్యక్షుడు దండు రామచంద్రరాజు, మండల జనరల్ సెక్రటరీ వంటాకుల అప్పన్న, బీజేపీ మండల వైస్ ప్రెసిడెంట్ ఆదిపిరెడ్డి నాగసీతయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు అచ్యుత భాస్కర్రావు, మారెడ్డి వెంకన్న తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.